నవవిధ శాంతులు అని చెప్తుంటారండి. ఈ నవవిధ శాంతులు అంటే ఏంటి, ఎందుకు చేయాలి? కొన్ని నక్షత్ర శాంతులకు పరిహారాలు జరపవలసిన 9 రకాలైనటువంటి శాంతులు ఉంటాయి. తైలావగనీయం, కంచు లేదా మట్టి పాత్రలో తగినంత నూనెను పోసి అందులో పగడం ముత్యం ఉంచాలి. ఒక చోట ఉప్పు గట్టిగా పోసి ఆ పాత్రను దానిపై ఉంచి పూజించాలి. ఆ తర్వాత తైలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం, ఆ జననకాల దోషంలో ఉన్నటువంటి నక్షత్రాలకు చేసుకోవడాన్ని ఈ తైలవీక్షణ అంటారు. 2 రుద్రాభిషేకం, శివుడికి చాలా ఆ రుద్రునికి అభిషేకం చేయడం చాలా విశేషం. నక్షత్రం యొక్క దోషాన్ని బట్టి మహన్యాసకపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు దక్షిణ తాంబూలాలతో చేసుకుంటే చాలా విశేషం. సూర్య నమస్కారాలు, ఒంటి కాలుపై నిలబడడం, దానికి దీన్ని చేసుకోవడం ఆరోగ్యం కోసం ఇది చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అరుణపాట జపాన్ని చేసుకొని చేయడం సూర్య నమస్కారం అని పేరు. ఇందులో ఒకరైనా లేదా 3 లేదా 5 బ్రాహ్మణుల చేత చేయించుకోవచ్చు. ఇంకా ఎవరైనా అపమృత్యువుతో అనారోగ్యంతో ఉన్నవారికి మృత్యుంజయ జపం, ఇది అపమృత్యుహారం యథాశక్తి బ్రాహ్మణులు బట్టి లక్షల సంఖ్యలో జపం చేసి ఆ గండం ఏమైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేసి వారు తొలగాలని ఆయుక్షేమం కోసం చేయడము, దీన్ని మృత్యుంజయ జపం అంటారు. నక్షత్ర జపం 27 మంది బ్రాహ్మణుల చేత ఒక్కొక్క నక్షత్రానికి 108 లేదా 1008 లేదా 1,00,000 సార్లు జపం చేయించుకోవడం, పర్యాయాలు శాంతి మంత్రాలు జపించుకోవడం, నక్షత్ర సూక్తం చెప్పి చేయించుకోవడం, ఇది నక్షత్ర శాంతి అంటారు. నవగ్రహ జపం 9 మంది విప్రులతో ఆయా శాంతి మంత్రాలను చేస్తూ ఆ యొక్క ఆసక్తి నరజస మంత్రాలతో అతిదేవత ప్రత్యేకత పత్ని పుత్ర వాహన సమేతంగా ఉన్నటువంటి ఆ గ్రహాలని పూజిస్తూ ఆపై తర్పణాదులు చేస్తూ ఆపైన హోమాలు చేస్తూ ఆపైన దానాలు చేస్తూ చేసుకునే ఒక శాంతిని నవగ్రహ శాంతి అంటారు. హోమాలు అగ్నిపూర్వకంగా ఆయా సమిధలు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధలు ఉంటాయి. ఆ సమిధలతో ఆ యొక్క సమిధలు ఆ యొక్క ధాన్యాలతో కూడినటువంటి హోమాదులు చేయడం, ఆ మంత్రాలని మూల మంత్రాలను చెప్పుకుంటూ ఆ ఆవిష్తో హోమం చేయడం హోమం అంటారు. సువాసిని పూజ, శక్తిని అనుసరించి 9 మంది 18 మంది 27 మంది 36 మంది ముత్తైదులను పిలిచి వారికి వాయనం ఇవ్వడము, ఆహారం పెట్టి చక్కగా వారిని మర్యాద చేయడం అనేది సువాసిని పూజ అంటారు. నైవేద్యం, అన్నదానం, సమారాధన, ఈ 8 శాంతుల అనంతరం బ్రాహ్మణులకి సంతర్పణ చేయడం అనేది చాలా విశేషం. 9 అంగములతో చేసే శాంతి అనబడుతుంది. తద్వారా అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం పొందుతారు, అపమృత్యు దోషం పొందుతారు, అన్ని రకాలుగా విజయం సాధిస్తారు. విజయోస్తు.